బోధన్ పట్టణం 29వ వార్డులో బీజేపీ కార్యకర్త రాజులదేవి లక్ష్మీ పూజిత నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 29వ వార్డులో బీజేపీ కార్యకర్తగా రాజులదేవి లక్ష్మీ పూజిత పేరు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. స్థానికంగా పార్టీ కార్యక్రమాలు కార్యకర్తల సమన్వయంలో ఆమె క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు పవన్ న్యూస్ తెలిపింది. 29వ వార్డులో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారనున్నాయని తెలిపారు. భారతీయ జనతా నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ 29వ వార్డు అభ్యర్థిగా శ్రీమతి రాజులదేవి లక్ష్మీ పూజిత గారు నిలబడ్డారు. మా యొక్క వార్డు ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటంటే 29వ వార్డుకు సంబంధించి మీ యొక్క అమూల్యమైన ఓటును భారతీయ జనతా పార్టీ గుర్తైనటువంటి కమలం పువ్వు మీద సీరియల్ నంబర్ మీద బ్యాలెట్ పేపర్లో సీరియల్ నంబర్ 3 మీద వస్తుంది. కాబట్టి అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును 3వ నంబర్ దానికి వేసి భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మా యొక్క విన్నపం. ఈ వార్డులో చాలా అసంపూర్ణమైన పనులు ఉన్నాయి. ముందుగా చెప్పాలంటే రోడ్లు అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి. మొన్న 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. మొన్న 2 సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు. వీళ్ళు ఏదైనా జంపింగ్ పాలిటిక్స్ అన్నట్టు ఒక పార్టీలో సీట్ దొరకకపోతే ఇంకో పార్టీలో ఎగిరిపోవడం, అందులో దొరకకపోతే ఇంకో పార్టీలోకి ఎగిరిపోవడం. మాతృ సంస్థ అనేది ఏముండదు వాళ్ళకి. భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త పుట్టినప్పటి నుంచి, అతను ఊహ నేర్చినప్పటి నుంచి ఎప్పుడైతే జెండా పట్టుకుంటాడో అప్పటి నుండి చచ్చిపోయేదాకా భారతీయ జనతా పార్టీలోనే ఉంటాడు. కాబట్టి మమ్మల్ని మీరు నరేంద్ర మోడీని ఎంత అయితే మీరు నమ్ముతారో అంత నమ్మకం మా పైన పెట్టుకొని మీరు ఒకవేళ మమ్మల్ని గెలిపిస్తే ఈ వార్డు సమస్యలన్నీ కూడా తీరుస్తాం. నేను ఒక సమస్య చెప్పాను, రోడ్లో అస్తవ్యస్తంగా ఉంది, డ్రైనేజ్ అస్సలు పట్టించుకోరు. ఎలక్షన్ మూమెంట్లో ఏదైతే స్టంట్స్ చేయాలో ఆ స్టంట్స్ చేసి వెళ్ళిపోతారు. ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీర్చారు. సామాన్య ప్రజలు 15 బెడ్రూమ్స్ మన ఇంద్రమ్మ ఇల్లులు శాంక్షన్ అయినాయి వాటికి. ఒక్క ఇంద్రమ్మ ఇల్లులు కూడా మన వాటికి ఇవ్వలేదు. అత్యధిక పేద కుటుంబాలు మన వార్డులో ఉన్నాయి. అత్యధిక అసలు ఇల్లు లేని వార్డులో ఒక్కసారి తిరిగితే మనం ఎవరైనా పెద్దలు ఎవరైనా ఉంటే తిరిగితే వాళ్ళకి తెలుస్తుంది. 10 ఇళ్ళకు 2-3 ఇళ్ళు పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకైనా ఒక్క 5 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసిన పాపన పోలేదు గవర్నమెంట్స్, టీఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి. మేము ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నాము, ఎవరైతే పూర్తిగా అర్హుడు ఉంటారో, పేదవాడు ఉంటాడో, ఒరిజినల్ పేదవాడు, వాళ్ళందరికీ కూడా అండగా నిలిచి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఫెసిలిటీస్ గవర్నమెంట్ తరఫు నుంచి ఏవైతే సదుపాయాలు వస్తాయో అన్నీ ఇప్పించడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా ఉంది, ఇక్కడ ఈ రోడ్లు కానీ ప్రజలకు ఒక ఓటర్లను కానీ మనుషులు కానీ కూడా చూడట్లేదు. ఇక్కడ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఇదంతా కూడా మనం ఆలోచించి మనం కమలం పువ్వుకు గట్టిగా మీరందరూ సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే నేను మీకు అండదండగా ఉండి 24/7 అంటే రాత్రైనా పగలైనా ఎప్పుడైనా సరే మీకు ఏ అవసరం వచ్చినా కూడా కూతవేటు దూరంలో నా ఇల్లు ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా నన్ను సంప్రదించి మీ వార్డు సమస్యలని పరిష్కరించుకోవాలని అందరికీ విన్నవించుకుంటున్నాను. మీ యొక్క ఓటుని, మీ అమూల్యమైన ఓటును కమలం పువ్వు మీద వేసి నన్ను గెలిపించాలని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.